హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిరా. ఈరోజు మనం హెల్దీగా నువ్వుల పచ్చడి చేసుకుందాము. అంటే నువ్వులంటే ఎంత హెల్దీయో తెలుసు కదా అందరికీ. కాల్షియం చాలా ఉంటుంది నువ్వుల్లో. కంపల్సరీ నువ్వుల్ని మనం డైలీ తీసుకోవాలి. కానీ అదే నువ్వులతో పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, మళ్ళీ హెల్దీ కూడా. మామూలుగా ఏ పచ్చడి చేసినా అంటే టమాటా, చింతపండు అలాంటి పచ్చడి చేస్తే నువ్వులు కొన్ని వేసుకుంటాం, కానీ అదే నువ్వులతో పచ్చడి చేయడం ఎవరికైనా తెలుసా? ఎంతమంది చేసుకుంటారో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలియదని చెప్పండి. ఈ పచ్చడి మనం ఒక్కసారి చేసుకుంటే 10 days వరకు తినచ్చు. ఎంత బాగుంటుందంటే చపాతీల్లోకైనా, రైస్లోకైనా, ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను నువ్వులు తీసుకున్నాను. నువ్వులు, ఎండుమిరపకాయలు, చింతపండు, ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. తర్వాత మనం పోపు వేసుకుంటాము అంతే. ఎక్కువ ఏం లేవు దీంట్లో వేయాల్సింది. కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుంటాము అంతే, సాల్ట్ వేసుకుంటాం. నేను ఎక్కువ చేసుకునే వాళ్ళకి చెప్తున్నాను, నేను తక్కువ క్వాంటిటీసే తీసుకున్నాను. కానీ ఒకవేళ మీరు 1/2 kg నువ్వులు చేసుకున్నారనుకోండి, దానికి 1/2 పావు ఎండుమిరపకాయలు తీసుకోవాలి, 1/2 పావు చింతపండు తీసుకోవాలి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఈ చింతపండుని ముందుగా కడిగి నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వులు వేయించుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత నువ్వులు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. నువ్వుల్ని మంచి వాసన వచ్చి చిటపటలాడే వరకు వేయించుకోవాలి. డ్రైగానే వేయిస్తున్నాను. ఇదిగోండి చిటపటలాడుతున్నాయి కదా నువ్వులు. కొంచెం మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇదిగోండి వేగాయి కదా. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఎండుమిర్చి వేయించుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ దాంట్లో ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇలా క్రిస్పీగా కొంచెం కలర్ మారిపోయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఎండుమిర్చి చల్లారేలోపు పోపు వేసుకుందాము. ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత 2-3 ఎండుమిర్చిని ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి కలర్ మారిన తర్వాత కచ్చాపెక్కగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపును చల్లారనిద్దాము. ఈ లోపు మనం ఎండుమిర్చి, నువ్వుల్ని గ్రైండ్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకుని ఎండుమిర్చి వేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఇన్ని ఉన్నాయి అనుకోవద్దు, చింతపండు ఎక్కువ వేసుకుంటున్నాం మనం. ఆ పులుపుకి మిర్చి పడుతుంది. ఇప్పుడు ఈ పొడిని వేరే బౌల్లోకి తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం వేయించుకున్న నువ్వులను వేసుకోవాలి. వీటిని మెత్తగా పొడి చేసుకోవాలి. నువ్వులు మెత్తగా పొడైన తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చిని, ఆ పొడిని ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో 7-8 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండును వేసుకోవాలి. వీటన్నిటిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మనకి మనం ఎక్కువ నీళ్లు పోసుకోవద్దు. ఎక్కువ నీళ్లు పోస్తే ఎక్కువ రోజు నిల్వ ఉండదు. మనకు పల్చగా కావాలి అనుకున్నప్పుడు మాత్రమే మనం చింతపండు నానబెట్టిన నీళ్లు పోసుకోవాలి. మూత పెట్టుకుని మెత్తగా పేస్ట్ చేసుకుందాము. ఇదిగోండి ఇలాగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం పోపు వేసుకొని కలుపుకుందాము.
చల్లారిన పోపులోనే వేసుకోవాలి, ఎందుకంటే మనం వేడివేడి పోపులో వేసుకుంటే తొందరగా పాడైపోతుంది. ఈ చల్లారిన పోపులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. అంతే, చూసారు కదా నువ్వుల పచ్చడి ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, చాలా టేస్ట్. రైస్లోకైనా, చపాతీలోకైనా, దోశ ఇలాంటి బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే 10 రోజుల వరకు వాడుకోవచ్చు. నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.